ఏమైంది? అరే ఫోటో పగిలిపోయిందా? పర్లేదులే అమ్మా. అది ఏమైంది నాన్న? గాజు ముక్క గుచ్చుకుందమ్మా. అయ్యో ఎంత రక్తమో! కంగారు పడకమ్మా, కొంచెం గీసుకుపోయిందంతే. అది ఏమైంది? వసు ఏంటిది? చూడండి ఎంత రక్తం పోతుందో. అమ్మా దీనికి కూడా భయపడితే ఎలా అమ్మా? అది కాదురా. అవును, శుభెక్కడమ్మా? గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏమైందిరా? ఇంతే నీట్ ఎక్కినట్టు సార్. ఎప్పుడు త్వరగా స్టార్ట్ చేయి. ఆది గారు ఇక్కడే ఉన్నాడు. అవినాష్, ఆది గాడి మీద ఉన్న కసి మొత్తం తీర్చుకో. పోవే. నీకుండేవి రెండే రెండు దారులు. ఒకటి చావాలి, లేకపోతే మాకు లొంగిపోవాలి. చాయిస్ ఈజ్ యువర్స్. అమ్మా వస్తుంటరా, నేను మా మావయ్యని. మావయ్య గారు ఓసారి శుభ్రం పిలువు, మాట్లాడాలి. శుభ పిలవమంటే అలా కంగారు పడతావేంటి? ఇంట్లో లేదు మావయ్య గారు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళిందమ్మా? గుడికని వెళ్ళింది. ఏ క్షణంలో ఏదైనా జరిగే ప్రమాదం ఉందని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా శుభని ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చావమ్మా? కమాన్ డియర్, ఎక్కడున్నావు? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. శుభ చచ్చిపోయింది. సారీ, నేనే చంపేశా. ఏమిటి నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగానే చచ్చింది. కావాలంటే అవినాష్ని అడుగు. అసలు సురేఖ ఎక్కడికి వెళ్ళింది? ముందు అది చెప్పు. అది అది వాళ్ళ స్నేహితులింట్లో ఏదో శుభకార్యం జరుగుతుందని అక్కడికి వెళ్ళింది బాబు. ఎప్పుడొస్తుంది? తెలీదు బాబు. సరే. ఏంటి, శుభ చనిపోయిందా? అవును సురేఖ, ఆ సందీప్ శుభని లోయలో తోసి మరీ చంపేశాడంట. అయితే అది నా వాడు కావడానికి ఇక ఇక ఏ అడ్డు లేదన్నమాట. అదే పొరపాటు. నువ్వు ఆ శక్తిని సంపాదించాలి. ఏ శక్తి? వశీకరణ శక్తి. వశీకరణ శక్తా? తప్పకుండా శివయ్య. ఆ శక్తిని సంపాదించడం ఎంత కష్టమైనా సరే నా ఆది కోసం ఆ వశీకరణ శక్తిని సంపాదించుకుంటాను. అంతేకాదు, అంతకంటే ముందు నీ మీద ఆశలు పెట్టుకున్న ఆ సందీప్ బారి నుండి నువ్వు తప్పించుకోవాలి. వాడి మొహం, వాడు తలకిందులుగా తపస్సు చేసినా నా చిటికెన వేలు కూడా తాకలేడు. అరుంధతి